పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. పుష్ప 2 మూవీ యొక్క ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి మనకు తెలిసిందే. బట్ ఇది ఓన్లీ 14 గంటలనే 40 మిలియన్ వ్యూస్ సంపాదించి మొట్టమొదటి యూట్యూబ్లో అతి తక్కువ సమయంలో ఎక్కువ వ్యూస్ వచ్చిన ఒక ట్రైలర్గా రికార్డులోకి ఎక్కింది. ఈ ట్రైలర్ ఒకటే కాదు, ఈ పుష్ప 2 మూవీ రిలీజ్ ముందు బ్లాక్ బస్టర్ మూవీగా పేరుగాంచింది. ఎందుకంటే ఇండియన్ మూవీ చరిత్రలో ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ రికార్డు ఈ పుష్ప 2 సంపాదించింది. అదేంటిదంటే మూవీ రిలీజ్ ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లు సరసన చేరింది. ఇప్పటివరకు ఏ మూవీ కూడా 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయలేదు. 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడమే కాకుండా అతి ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ అయిన మూవీగా నిలిచింది. మొదటిసారిగా 10,200 స్క్రీన్ని RRR మూవీ రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ పుష్ప 2 మూవీ అనేది 11,500 స్క్రీన్లలో పుష్ప 2 మూవీస్ రిలీజ్ అవుతుంది. అంటే ఇప్పటివరకు ఉన్న మూవీలో అత్యధిక స్క్రీన్లు కేటాయించబడింది ఈ పుష్ప 2. సెకండ్ వన్ వచ్చేసరికి RRR. We are releasing across the world around 11,500 screens. It will be like 5,000 screens in overseas and 6,500 in India. పుష్ప 2 మూవీ రిలీజ్ ముందే చాలా రికార్డులను బద్దలు కొట్టింది. మరి ఈ మూవీ ఇండియాలో హైయెస్ట్ గ్రాస్ గా నిలుస్తుందా? మూవీ రిలీజ్ తర్వాత ఎన్ని కోట్ల బిజినెస్ చేయగలదు? ఇంతకుముందు రిలీజ్ అయిన KGF ఫ్రాంచైజీ కానీ, RRR ఫ్రాంచైజీ కానీ, బాహుబలి ఫ్రాంచైజీ కానీ, దంగల్ మూవీ ఫ్రాంచైజీ కానీ వీటితో పోలిస్తే పుష్ప 2 ఎంత గ్రాసును సంపాదించగలదు? మరి ఈ పుష్ప 2 2,000 కోట్లతో రికార్డులన్నీ బద్దలు కొట్టగలదా అని తెలుసుకుందాం. దీనికి ముందు వచ్చిన KGF, బాహుబలి, RRR తర్వాత దంగల్, దీంతో మనము ఈ సినిమాని పోలిస్తే మరి ఈ పుష్ప 2 ఎంత గ్రాసును సంపాదించగలదో మనకు తెలుస్తుంది. పుష్ప 1, పుష్ప 2కు మధ్యలో 3 years గ్యాప్ అనేది రావడం జరిగింది. దీంతో ఈ సినిమా ప్రజల్లోకి వెళ్తుందా లేనని ఒక సందేహం ఏర్పడింది. మరి ఈ రిలీజ్ ముందే ఇన్ని రికార్డ్స్ బద్దలు కొట్టడానికి కారణం ఏంటిదంటే పుష్ప యొక్క మేనరిజం అనేది ప్రజల్లోకి చొచ్చుకుపోవడం. అందుకే ఈ పుష్ప 2 రిలీజ్ కన్నా ముందే ఇన్ని రికార్డులను బద్దలు కొట్టింది. పుష్ప 1 మూవీ 2021 సంవత్సరంలో డిసెంబర్ 17న రిలీజ్ కావడం జరిగింది. అప్పట్లో ఈ సినిమా ఎలాంటి ఆడంబరం పోకుండా సింపుల్గా చలిచప్పుడు కాకుండా ఈ మూవీ అనేది రిలీజ్ అయింది. అంటే తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అప్పుడు ఈ మూవీకి కొంచెం హైప్ తెచ్చినప్పటికీ ఇతర రాష్ట్రాల్లో ఈ మూవీకి ఎలాంటి హైప్ అనేది లేకుండా సింపుల్గా రిలీజ్ అయింది. ఒకటి చెప్పాలంటే ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా తీద్దామని సుకుమార్కు డైరెక్టర్ గారికి అసలు లేకుండే. ఈ సినిమాని చూసిన మొదట రాజమౌళి సుకుమార్తో ఏమని సజెషన్ చేశారంటే ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తే బాగుంటుందని సుకుమార్తో చెప్పడం జరిగింది. ఈ పుష్ప 1 మూవీని తెలుగులో రిలీజ్ చేద్దాం అనుకున్న సుకుమార్ రాజమౌళి మాటతో దీన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయడం జరిగింది. రాజమౌళి గారికి ఎలా తెలిసిందో హీ కాల్డ్, చూడు నీ సినిమా తెలుగు రిలీజ్ చేస్తే తెలుగు సినిమా, నువ్వు పాన్ ఇండియా రిలీజ్ చేస్తే పాన్ ఇండియా సినిమా, మీరు సినిమా ఇండియా అంతా రిలీజ్ చేయండి, నువ్వు పాన్ ఇండియా సినిమా అనుకుంటే పాన్ ఇండియా సినిమా అవుద్ది, తెలుగు సినిమా అంటే తెలుగు సినిమా అవుద్ది. ఎలాంటి అట్టహాసంగా రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగులో కొంతవరకు రిలీజ్ అయిన తర్వాత నేటివ్ ట్యాగ్ అనేది సొంతం చేసుకుంది. ఈ తెలంగాణలో కొంచెము కలెక్షన్స్ ఓకే కానీ ఏపీకి వచ్చేసరికి అప్పటికి టికెట్ల రేట్లు తక్కువ ఉండడంతో ఈ మూవీలో ఎక్కువ కలెక్షన్ అనేది రాలేదు. ఆ టికెట్ల రేట్లు తక్కువని కాకుండా మొదట ఈ మూవీకి అందరు కూడా నెగిటివ్ రివ్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ మూవీలో అల్లు అర్జున్ యాక్టింగ్ తర్వాత ఎర్ర గంధం చెక్కల గురించి తప్ప ఈ మూవీలో ఎలాంటి స్టోరీ లేదనేది చాలామంది రివ్యూ ఒక రిజల్ట్. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన వీరప్పన్ సినిమా పడికి కూడా అది కూడా ఎర్ర గంధం చెక్కల గురించే ఉంది, దీంట్లో ఏం లేదు. మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఈ హీరోని నెగిటివ్గా చూపిస్తే చూడరు, ఎందుకంటే హీరో ఎప్పుడు హీరోలానే ఉంటే తెలుగు వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి అలా ఇలా కొంచెము పుష్ప 2 అనేది నెట్టుకొని వస్తుంది. మూవీ తెలుగులో మలయాళంలో కొద్దిగా అలా ఇలా నడుస్తూ వచ్చింది. హిందీలో ఈ పుష్ప 1 మూవీ రిలీజ్ అయిన కొన్నాళ్ళ తర్వాత కూడా 3.3 కోట్లు మాత్రమే సంపాదించింది. చివరికి చాప కింద నీరులో హిందీలో ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడం జరిగింది. ఈ 3.3 కోట్లు సంపాదించిన ఈ పుష్ప 1 మూవీ జనవరి 1 సరికేసి ఆ ఒక్కరోజు మాత్రమే 6.10 కోట్లని సంపాదించింది జనవరి 1 రోజు. అదే జనవరి 2 రోజు 6.25 కోట్లు సంపాదించడం జరిగింది. హిందీలో టోటల్ ఈ మూవీ 108 కోట్లను వసూలు చేసింది. అలా ఆ హిందీలో ఈ మూవీ హిట్ కావడంతో తెలుగులో కూడా ఇతర భాషల్లో కూడా ఈ మూవీకి హిట్ టాక్ అనేది రావడం జరిగింది. ఇప్పటివరకు ఈ పాన్ ఇండియా మూవీస్ హిందీలో KGF 1 40 కోట్లు, తర్వాత RRR
307 కోట్లు, KGF2 509 కోట్లు హిందీలో అత్యధికంగా గ్రాస్ సంపాదించిన మూవీగా నిలిచింది. అసలు మరి పుష్ప 1లో ఏముంది ఇంతగానం ఎందుకు మూవీ హిట్ అయిందంటే, పుష్పలో ఉన్న ఆ మేనేజర్ కానీ ఆ హీరో యొక్క స్టైల్ కానీ ఎక్కువ మంది క్రికెటర్లు ఆ యొక్క పుష్ప 1 యొక్క మూవీలో ఉన్న క్యారెక్టర్ ని అనుసరించడం, దాంట్లో ఉన్న మేనరిజం చేయడం. ముఖ్యంగా డ్రైడ్ వార్నరు, తర్వాత హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రైనా వీళ్ళందరూ కూడా ఏం చేశారు, ఆ మేనర్ని అనుసరించడం, ఆ పాటలపై డ్యాన్స్ చేయడం. చాలా మంది ఫుట్బాల్లో కానీ కబడ్డీలో కానీ వాళ్ళందరూ గొప్ప వాళ్ళందరూ ఆ మేనరిజం డ్యాన్స్ ని అనుసరించడం ద్వారానే ఇది ఒక పుష్ప అనేది ఒక బ్రాండ్ గా వెలిగింది. ఈ బ్రాండ్ వెళ్ళడమే కాదు, 69వ నేషనల్ ఫిలిం అవార్డును ఈ పుష్ప 1 మూవీ సొంతం చేసుకోవడం జరిగింది. మొట్టమొదటి తెలుగు మూవీ ఒక నేషనల్ అవార్డు అందుకోవడము అల్లు అర్జునే మొదటిసారి. ఈ పుష్ప 2 మూవీ 2000 కోట్లను ఏ విధంగా గ్రాస్ అనేది సంపాదించగలదు అనేది తెలుసుకుందాం. దాని గురించి మాట మన KGF ఫ్రాంచైజీ తర్వాత ఈ యొక్క పుష్ప మూవీస్ ఫ్రాంచైజీని రెండింటిని పోలుద్దాం. ఇక్కడ KGF మూవీ స్టోరీ చూడండి. ఇక్కడ రాకీ అనే అబ్బాయి ముంబై స్లమ్లో నివసిస్తుంటాడు. అతను అక్కడ నివసించిన ఆ స్లమ్లో నివసించే వ్యక్తి టోటల్ ఇండియాలో గోల్డ్ స్మగ్లింగ్కు ఏ విధంగా కింగ్ అవుతాడు అనేది ఆ యొక్క స్టోరీ. అదే ఈక్వెన్స్గా దాని సేమ్ స్టోరీగా మనం చెప్పుకోవచ్చింది ఏంటిదంటే, ఇక్కడ ఈ పుష్ప మూవీ స్టోరీ ఏంటిదంటే, ఒక చిన్న కూలి పని చేసే ఒక వ్యక్తి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఆ సిండికేట్కు ఏ విధంగా కింగ్ అయ్యారనేది ఈ యొక్క పుష్ప 1 యొక్క స్టోరీ. ఆ హీరోలకు కూడా ఆ క్యారెక్టర్లో యాంటీ హీరోస్ క్వాలిటీ అనేది మనకు కనిపిస్తుంటుంది. అంతేకాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ అనేది పుష్కలంగా ఉన్నాయి. ఆ మూవీలో ఉండే డైలాగ్స్ కానీ తర్వాత ఈ 2 మూవీలో కూడా ఒక మోటివేషన్ అనేది ఉంది. అదే KGF 1 వచ్చేసరికి రాకీ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే తన అమ్మ మాట కోసం ఏదైనా చేస్తా అని, తర్వాత పుష్పలో నేను కూలి తీసుకుంటే పని వన్ అవుతా, పర్సంటేజ్ తీసుకుంటే అలా పార్ట్నర్ అవుతా అని ఇలాంటి మోటివేషను కూడా ఎలిమెంట్స్ 2 మూవీలో సేమ్గా ఉంది. తర్వాత ఆ మూవీలో ఉన్న ఒక మేనరిజం, ఒక డైలాగ్ డెలివరీ, తర్వాత ఒక డిఫరెంట్ స్టైల్ అనేది ఆ మూవీస్కి ఉండడం వల్లే ఆ మూవీ అనేది హిట్గా మారింది. KGF 1 హిందీలో 44 కోట్లను వసూలు చేస్తే అదే పుష్ప 1 108 కోట్లను వసూలు చేసింది. అంటే KGF 1ని హిందీలో బీట్ చేసింది. అదేవిధంగా టోటల్ 250 కోట్లను KGF 1 వసూలు చేస్తే దాన్ని బీట్ చేసిన పుష్ప 1 అనేది 360 నుంచి 400 కోట్లను సంపాదించింది. అదే KGF 2 1200 నుంచి 1250 కోట్లను వసూలు చేస్తే ఇప్పుడు వచ్చే పుష్ప 2 ఓన్లీ ప్రీ రిలీజ్కే 1000 కోట్లను వసూలు చేసింది. అంటే పుష్ప 2 కొంచెం నార్మల్ టాక్ వచ్చినా సరే ఈ KGF 2 మూవీ యొక్క 1250 కోట్ల వసూలని బీట్ చేస్తుంది. ఎందుకంటే కేవలం నార్మల్ టాక్ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ కలెక్షన్ 1000 కోట్ల వరకు వసూలు చేసింది. పుష్ప 2 ఖచ్చితంగా బీట్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తే ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో అది మీ ఊహకే వదిలేస్తున్నా. సుకుమార్ పాండ్య మూవీగా కూడా సింపుల్గా రిలీజ్ చేస్తేనే అప్పుడు KGFని బీట్ చేసి 400 కోట్ల వరకు వసూలు చేసింది. మరి ఇప్పుడు ఫుల్ పాండ్య మూవీగా రిలీజ్ చేస్తుంటే సుకుమార్ ఎంత జాగ్రత్తగా ఈ మూవీని తీయొచ్చు. సుకుమార్ అంటే క్యాలిక్యులేటరు జీనియస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చేసే ప్రతి వరకు డిసిప్లిన్గా చేస్తుంటాడు. ఆ మూవీ ఎంతవరకు హిట్ అవుతుందో టోటల్ కూడా దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటాడు. అంటే కొంచెం లేట్ అయినప్పటికీ, అంటే ఇప్పటికి కూడా ఇంకా వర్క్ కాలేదు, December 5 వస్తుంది, ఎప్పుడు రిలీజు ఇదని అనుకుంటున్నాం కదా, చివరి వరకు సుకుమారు ఈ యొక్క మూవీని ఫినిష్ చేస్తాడు. ఎందుకంటే తన క్యాలిక్యులేటర్ రిస్క్ అనేది తీసుకుంటాడు. ఎవరు? సుకుమార్. ఇంతమంది ఫ్లాష్ బ్యాక్లో తీసిన సుకుమార్ మూవీస్ అని చూడండి, అవి అన్నీ కమర్షియల్ హిట్గా నిలిచింది. ఈ పుష్ప 2 మూవీ ఖచ్చితంగా హిట్ అవడం అనేది ఎలాంటి సందేహం లేదు. మరి ఈ పుష్ప మూవీని బాహుబలి 2 1తో పోలుద్దాం. ఇక్కడ బాహుబలి 1 కన్నా బాహుబలి 2 మూవీ అనేది చాలా హిట్ అయింది. ఈ బాహుబలి 2 మూవీ అనేది టోటల్ వరల్డ్ వైజ్గా 9000 థియేటర్లో రిలీజ్ అయింది. ఇప్పుడు మన ఈ పుష్ప 2 అనేది 11,500 థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఈ బాహుబలి 2 అనేది 9000 థియేటర్లో 1850 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఈ 1850 కోట్లను ఖచ్చితంగా ఈ పుష్ప 2 ఖచ్చితంగా బద్దలు కొట్టచ్చు. ఎందుకంటే అప్పుడు ఓన్లీ 9000 థియేటర్స్, ఇక్కడ 11,500 థియేటర్లు. అప్పటికి ఇప్పటికి టికెట్ రేట్లు చాలా పెరిగినాయి. అప్పట్లో టికెట్ల రేట్లు అనేది చాలా తక్కువ ఉండే, ఇప్పుడు టికెట్ల రేట్లు కూడా అమాంతం పెరిగిపోయింది. తర్వాత ఈ పుష్ప 2కున్న క్రేజ్ మామూలుగా లేదు. ఇక్కడ పుష్ప 2కు బాహుబలి స్టోరీ పోల్చడానికి ఎలాంటి కాంపారిజన్ అనేది అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ బాహుబలి అనేది టోటల్ మూవీ ఒక వరల్డ్, అది దాన్ని దీంతో పోల్చడం. ఇక్కడ పుష్ప అనేది పర్సనల్ మూవీగా చెప్పొచ్చు, ఎందుకంటే తన పర్సనల్ క్యారెక్టర్ గురించి ఉంటుంది. ఇక్కడ బాహుబలిలో ప్రతి క్యారెక్టర్కు నెక్స్ట్ కట్టప్ప కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఎలిమెంట్స్ అనేది ఉన్నది. కానీ ఇక్కడ పుష్ప 2 టోటల్ డిఫరెంట్, కాబట్టి దానికి దీనికి పోల్చే అవకాశం
లేదు. అయినప్పటికీ టికెట్ రేట్లు పెరగడం కానీ తర్వాత ఈ మూవీ ఎక్కువ థియేటర్లో రిలీజ్ కావడం వల్ల పుష్ప 2 అనేది ఖచ్చితంగా ఈ బాహుబలి 2 అనేది బీటు చేస్తుంది. ఒకవేళ పుష్ప 2 అనేది బాహుబలి 2ను బీట్ చేస్తే మన ముంగటున్న లక్ష్యం ఒకటే. అదే టోటల్ మూవీ చరిత్రలో ఎక్కువ వసూలు సాధించిన మూవీ దంగల్. మరి ఈ దంగల్ని బీట్ చేసే శక్తి పుష్ప 2కు ఉందా లేదో తెలుసుకుందాం. చూడండి, ఈ పుష్ప 2 మూవీ కానీ దంగల్ మూవీకి ఎక్కువగా డిఫరెంట్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఈ దంగల్ మూవీ అనేది ఒక సన్ ఉంటారు, ఆ డాటర్స్ ఫైటర్ని తయారు చేయడానికి ఉంటుంది. మరి ఈ మూవీ ఇంతగానము ఎందుకు గ్రాస్ సంపాదించిందంటే ఇక్కడ ఈ మూవీ గ్రాస్ సంపాదించింది మన దేశంలో కాదు, అది చైనా దేశంలో. చైనా దేశంలో ఈ దంగల్ మూవీ హిట్ అయింది. సుమారు ఈ చైనా దేశంలో 1300 కోట్లను వసూలు చేసింది. అంటే ఇండియాలో వసూలు చేసింది 650 కోట్లు, మిగతా 50 కోట్లు వేరే దేశంలో వసూలు చేసింది. అంటే ఇక్కడ చైనా వాళ్ళకి నచ్చడం వల్లనే ఈ దంగల్ మూవీ 1300 కోట్లను వసూలు చేసుకోలేదు. అంటే ఇది ఒక మిరేకిల్గా చెప్పొచ్చు. అలానే దంగల్ మూవీ తీసేస్తలే బాగుంది, ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ, రియల్ స్టోరీ లాగా ఉంది, బాగుంది. ఎందుకంటే ఫైటింగ్ అది ఎక్కువగా చైనా వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి ఆ మూవీని హిట్ చేయడం జరిగింది, ఎక్కువ వసూలు అనేది రాబట్టడం జరిగింది. ఆ మూవీ ప్రకారం చూస్తే ఈ పుష్ప 2 మూవీ చైనా వాళ్ళకి నచ్చుతుంది అంటే నచ్చకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ యొక్క స్టైల్, ఆ మేనేజర్ వేరుంటుంది, మన యొక్క వేరుంటుంది కాబట్టి పుష్ప 2 నచ్చకపోవచ్చు. ఒక నచ్చితే ఇంకా చెప్పనవసరం లేదు. ఈ దంగల్ మూవీ టోటల్ 2000 కోట్లు వసూలు చేస్తే దాంట్లో చైనాలనే 1300 కోట్లను వసూలు చేసింది. అంటే ఇండియాలో ఓన్లీ 650 కోట్లు, మిగతా 50 కోట్లు వేరే దేశంలో వసూలు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ దంగల్ మూవీకి పుష్ప 2కి పోల్చే అవకాశం లేదు. ఎందుకంటే ఓన్లీ చైనాలోనే ఈ దంగల్ 1300 కోట్లు సంపాదించింది కాబట్టి వసూలకు ఎక్కువ పోలిక అనేది లేదు. ఆ మూవీకి ఈ మూవీకి చాలా డిఫరెంట్ అనేది ఉంది. ఇది కమర్షియల్ మూవీ, అదొక మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా చెప్పచ్చు. పుష్ప 1 యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ యొక్క వసూలును తీసుకుందాం. మొదట నైజాంలో వచ్చేసరికి 36 కోట్లు, తర్వాత వైజాగ్లో 12 కోట్లు, ఈస్ట్లో 8 కోట్లు, వెస్ట్లో 7 కోట్లు, కృష్ణలో 7 కోట్లు, గుంటూరులో 9 కోట్లు, నెల్లూరులో 4 కోట్లు, నైజాం ఏపీలో 12.5 కోట్లు. టోటల్ వచ్చేసరికి 150 కోట్లను పుష్పం అనేది ప్రీ రిలీజ్లో వసూలు చేసిన అమౌంట్. అక్కడ పుష్పం అనేది 150 కోట్లను ప్రీ రిలీజ్ సంపాదిస్తే ఇక్కడ పుష్ప 2 అనేది 1085 కోట్లను సంపాదించింది. కేవలం థియేటర్లో రైట్స్ సంపాదించింది 640 కోట్లు, ఏపీ తెలంగాణ కలిపి 220 కోట్లు. అదే నార్త్లో 200 కోట్లు, తమిళనాడులో 50 కోట్లు, కర్ణాటకలో 30 కోట్లు, కేరళలో 20 కోట్ల బిజినెస్ సంపాదించింది. అదే కాకుండా పుష్ప 2 ఓవర్సీస్లో కూడా 140 కోట్లు సంపాదించింది. అదే నెట్ఫ్లిక్స్లో 275 కోట్లను, తర్వాత మ్యూజిక్ సాటిలైట్లకు 150 కోట్లను వసూలు చేయడం జరిగింది. ఇక్కడ పుష్ప 2 మూవీ కేవలం ఫ్రీ రిలీజ్ బిజినెసే 1000 కోట్లను సంపాదించింది. ఈ మూవీ 700 కోట్ల వసూలు చేస్తే ఇట్టుడాకుగా నిలుస్తుంది. అదే 1000 కోట్లను వసూలు చేస్తే సూపర్ బ్లాక్ బస్టర్ హిట్గా పుష్ప 2 మూవీ నిలుస్తుంది. ఎక్కడికి మనకు తెలిసినంత వరకు నేను అనుకుంటుంది ఈ మూవీ ఖచ్చితంగా 2000 కోట్లను దాటుతుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దాని ఉన్న హైప్ కానీ, ఇప్పుడు చెప్పిన రీజన్స్ కానీ ఇవన్నీ కూడా మూవీకి ఖచ్చితంగా ప్లస్ పాయింట్స్ అవుతుంది. ఇప్పుడు మనము కేజీఎఫ్తో పోల్చినాం, తర్వాత దంగల్తో పోల్చినాం, త్రిబుల్ పోల్చినాం, తర్వాత మనము ఈ బాహుబలితో పోల్చడం జరిగింది. వీటి ప్రకారం చూస్తే ఈ పుష్ప 2 మూవీ ఖచ్చితంగా 2000 కోట్స్ వసూలు గ్యారంటీ. సరే, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.